Hello everyone, greetings to you in precious name of Jesus Christ. I'm so glad to meet you today through this video, and we are going to meditate upon the continuation of resilience in God's way, Nehemiah's Bible study. మీ అందరినీ కలుసుకోవడము దేవుని నామంలో, యేసు ప్రభువు యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మనము యేసు ప్రభువు ద్వారా దేవునిలో నిలదొక్కుకోవడం, పడిపోయినప్పుడు నిలదొక్కుకోవడం అనే ధ్యానాన్ని మనం ఇంకా కొనసాగిద్దాము. ఈరోజు నెహెమయా 2వ అధ్యాయము మనం ధ్యానిస్తుండగా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో, మాతో ఏం మాట్లాడబోతున్నారో ఒకసారి చూసుకుందాం. సో what it takes to have the resilience, what it takes to see God's hand in our lives, what it takes for our lives to build up. ఈ యొక్క జీవితం కట్టబడడానికి, కొన్ని కార్యాలు నిజంగా జరగడానికి, మనం పడిపోయిన చోట పడిపోయినట్టు ఉండకుండా లేవడానికి ఏం కావాలి? సో we are going to talk about faith and how we are supposed to be in faith. మనం విశ్వాసం గురించి, విశ్వాసమును మనము దానిని మనము ప్రకటిస్తున్నప్పుడు, విశ్వాసాన్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు, విశ్వాసాన్ని మనం చూపిస్తున్నప్పుడు ఏం చేయాలి అన్న విషయం గురించి ధ్యానించుకుంటూ ఉంటాం. సో జస్ట్ a little recap. We know that Nehemiah was in an important position and a significant position. He was well settled in a palace, but his heart was burdened towards God's children and God's people because they were left in ruins and in vulnerable situation. మనం గతించిన ఎపిసోడ్లో ఏమని చూసాము అంటే, నెహెమియా ఎంతో ఉన్నతమైన స్థానంలో సురక్షితంగా సుభిక్షంగా ఉన్నా కూడా ఆయన తన దేవుని యొక్క ప్రజలు ఎలాంటి అవమాన భారంతో ఉన్నారో అని చూసినప్పుడు ఆయన ఎలాగ తల్లడిల్లారో, ఎలాగ వారికి సహాయం చేయాలని తను పూనుకున్నాడో మనం చూసాం. సో ద ఫస్ట్ థింగ్ దట్ నెహెమియా డిడ్ వాజ్ he prayed. He sat down and prayed for many days together. ఈ నెహెమియా మొట్టమొదటిగా తను ఏం చేశాడు అంటే, తెలుసుకున్నప్పుడు అనేక దినాలు కూర్చుని అంగలార్చి ప్రార్థన చేశాడు. when he came to know about this incident, when he got the news, it was in the month of Kislev, that is according to our calculation it is middle of November or December. ఈ యొక్క నెహెమియాకు మొట్టమొదటిసారిగా ఈ విషయం ఏదైతే జరిగిందో ఆయనకి తెలిసినప్పుడు, ఏ నెలలో ఆయనకి తెలిసింది అంటే కిస్లేవ్ అంటే మన రోజుల్లో అది నవంబర్, డిసెంబర్ ఆ యొక్క నెలల్లో వచ్చిందనమాట. సో అండ్ నౌ he prayed, he confessed, he looked unto God, he confessed the sins along with everyone. Together he repented and confessed, and he reminded God about God's promises, and he was waiting for the favor of God to be revealed. Like he wanted God's hand to be upon him, his favor upon him. ఈ నెహెమియా ఏం చేశారంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఎంత మహోన్నతుడో జ్ఞాపకం చేసుకున్నారు. అందరి పాపాలు తనవిగా తీసుకొని అందరి తరపున ఆయన పశ్చాత్తాపడి ఒప్పుకున్న తర్వాత దేవుని యొక్క వాగ్దానాల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని, దేవుని హస్తం తనకు తోడుగా రావాలి, దేవుని యొక్క కనికరం తన జీవితంలో అది బయలుపరచబడాలి, ఆ కార్యం జరగాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇన్ ఫెయిత్ we not only pray and we not only weep or cry in God's presence, faith is also waiting, because in the 2nd chapter it says in the month of Nisan, now he was before King Artaxerxes. So this Artaxerxes is like a tongue twister to me, so please bear with me if I'm pronouncing it wrong. ఈ నెహెమియా రాజు దగ్గరికి వచ్చేటప్పటికి, మళ్ళా ఆ యొక్క ద్రాక్ష రసం ఇవ్వడానికి వచ్చేటప్పటికి నెల ఏ నెల వచ్చిందంటే నిస్సాన్ అన్న నెల వచ్చింది. విశ్వాసం అంటే ప్రార్థన చేయడము, విశ్వాసం అంటే దేవుని సన్నిధిలో అంగలార్చి మొరపెట్టడమే కాదు, కానీ విశ్వాసం అంటే సరి అయిన సమయం కొరకు ఓపికగా కనిపెడుతూ ఉండడం, వెయిటింగ్ పేషెంట్లీ. This Nisan month is middle of March or April. So somewhere in November to March or April, it is 4 to 5 months. ఈ నిస్సాన్ అన్నది ఏ నెలకు వస్తుందంటే
మార్చ్, ఏప్రిల్ ఆ తారీఖుల్లో ఆ నెలల్లో వస్తుంది. అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు దగ్గర దగ్గర 4 నుంచి 5 నెలలు నెహెమ్యా కనిపెడతా ఉన్నాడు. దేవుని సమయం కొరకు కనిపెడతా ఉన్నాడు. ఈరోజు దేవుని మాట్లాడతారేమో, ఈరోజు రాజుగారు స్పందిస్తారేమో, ఈరోజు ఒక సందర్భం వస్తుందేమో. సో నెహెమ్యా వాజ్ వెయిటింగ్. మేబీ టుడే he will get a chance to talk about his vision, his burden. Maybe today God will give him an opportunity to tell about it. So he was waiting so much patiently, and he was a cupbearer. That's what is recorded in the Bible, along with the important roles and responsibilities. We know what the cupbearer was, but now he was giving the cup of wine, so he might have tasted it, and he might have given the precious thing without any poison or without any harm. He was giving it to the king. They were so faithful to the king. వీళ్ళు ఎంతో నమ్మకస్తులుగా రాజుకి ఉంటారు. ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అయితే మా వాక్యంలో మనం చదివినట్లుగా ఆయన పానీయాన్ని రుచి చూచి రాజుగారికి ఏమాత్రము విష పదార్థం వెళ్ళకుండా ఎంతో నమ్మకంగా ఇవ్వడానికి మంచి రుచి కలిగింది, టు గివ్ అ వెరీ టేస్టీ వన్. సో వెన్ హీ వాజ్ గివింగ్, the king noticed that he was sorrowful. It was so much important. For the Persian kings, they were known to be very rude, very strict, very, very much particular. That's why Esther was so afraid. No matter it's the queen, no matter it's the son, or even it's a daughter, no one can enter without permission. No one can disturb the king, and no one should feel sorrow in king's presence. They have to feel it like a joy and a delight to be in king's presence. ఈ పర్షియా రాజులకి చాలా పట్టుదల, వాళ్ళు చాలా గట్టిగానే ఉంటారనమాట. ఆ విషయంలో ఎవరు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకుని రావాలి. భార్య అయినా, రాణి అయినా, కొడుకు అయినా, కుమార్తె అయినా, ఇంకెవరైనా సరే అనుమతి లేకుండా వచ్చిన, వారిని గాయపరిచిన, వారికి ఇబ్బంది కలిగించిన, వారి ముందు బాధతో విచారంతో ఉన్న వాళ్ళు చాలా క్రూరమైన నిర్ణయాలే తీసుకునేవారు. దే యూస్ టు టేక్ వెరీ క్రూయల్ డెసిషన్స్. అందుకే ఎస్తేర్కి చాలా భయం వేసింది. రాజుగారి అనుమతి లేకుండా తనకు తానుగా వెళ్ళడానికి ఎందుకు భయపడింది అంటే పర్షియా రాజులు అంత నిక్కచ్చుగా ఉంటారు. వాళ్ళంతా గట్టిగా ఉంటారు, కఠినంగానే ఉంటారు వాళ్ళ నిర్ణయాల విషయంలో. సో దిస్ Nehemiah knew that, that's why he was afraid. They even used to cover their mouths so that the expressions won't be seen, or the breath won't go off to the drink. సో ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవారంటే నోరు కూడా మోసుకునేవారు. ఎందుకంటే ముఖ కవలికలు తెలియకుండా, ఆ యొక్క వాసన నోట్లో నుంచి ఏ శ్వాస వస్తువుల మీద పడకుండా, తినే వాటి మీద, తాగే వాటి మీద పడకుండా జాగ్రత్తగా ఉండేవారు. అండ్ దిస్ Nehemiah was, finally it came out. This face is the index of mind. The sorrow of the heart, it crushes the spirit. It brings a heart attack as well. సైంటిఫికల్లీ ఈ యొక్క హృదయ విచారం అన్నది మన ముఖం చూసినప్పుడు చాలామందికి తెలుస్తుంది. సంతోషంగా ఉన్నారా, కళ్ళు చూస్తే తెలిసిపోద్ది. నిజంగా ఆనందంగా ఉన్నారా, నిజంగా బాధగా ఉన్నారా, విచారంగా ఉన్నారా, ముఖం చూసినప్పుడు తెలిసిపోతుంది. ఈ యొక్క మనోవిచారము, దుఃఖము హృదయానికి సంబంధించిన అనారోగ్యాలని కూడా కలుగు చేయొచ్చు, అంతటా అనారోగ్యాన్ని కూడా కలుగు చేయొచ్చు. సో ఈ దుఃఖం ఎంతగా నెహెమ్యాకు ఉందంటే ఆ ముఖంలో తెలిసిపోయింది, ఆయన కవలికల్లో తెలిసిపోయింది. Nehemiah was so sorrowful, and the king asked, this you're not sick, and as far as possible there's no problem. Something has happened. There's a problem to you. Something is weighing heavily in your heart. This is your burden, a sorrow of your heart. Something has happened. So రాజ్ గారు అన్నారు, నీకు అనారోగ్యం అయితే లేదు, నువ్వు చక్కగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఏదో బాధ ఉంది, నాకు తెలియకుండా ఏదో విచారం ఉంది, ఏదో భారం నిన్ను కలిచి వేస్తూ ఉంది, నీ ముఖమే చెప్తుంది నీ భారం ఏదో నిన్ను చాలా బాధ పెడుతూ ఉందని. సో Nehemiah was afraid. So look at the communication skills and conversation skills of Nehemiah. The one who has words of gracious words will have king as a friend.
నో దయ కలిగిన మాటలు ఉన్నవానికి రాజు స్నేహితుడుగా ఉంటాడు. ఈ నెహమ్యాకి మంచిగా మాట్లాడడం తెలుసు, సంభాషించడం తెలుసు. దిస్ నెహమ్యా ఆస్క్డ్ అ క్వశ్చన్ దట్ మేడ్ ద కింగ్ టు థింక్, why not will I be sad and sorrow, my people, that the place was in ruins and my father's tomb was in ruins. So he touched the point, if he talks about the Jerusalem is now vulnerable, maybe king might not have listened with so much interest or compassion, but he touched that religious belief, that cultural belief. They have these cultures around these Jews have that belief that remains or the dead bodies and the dead bones or the tombs are still precious to them. సో దిస్ నెహమ్యాకి ఎంత చక్కగా ఒక ప్రశ్న తిరిగి రాజుగారికి నేను ఎలా బాధపడకుండా ఉంటానండి, నా తండ్రి సమాధి ఎంతో అది కూలిపోయిన పరిస్థితిలో ఉంది, ఆ పట్టణం కూలిపోయింది కాబట్టి నేను అలా బాధపడకుండా ఉండే నా రాజునే తిరిగి ఆలోచింపచేసేలాగా. ఆ రాజుకున్న ఆచారాలు, అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి ఆచారాలు ఏంటంటే చనిపోయిన వారి సమాధులు, వారి ఎముకలు, వారి యొక్క శరీరాలు వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యం, అవంతా వాళ్ళు దాచిపెట్టాలి. సో ఆ యొక్క విధానంలో నెమ్మదిగా రాజునే ఆలోచింపచేశారు. యెరూషలేం మీదకి శత్రువు వస్తారు కదా అంటే ఒకవేళ రాజు ఆలోచించకపోయి ఉండొచ్చు, ఆ యొక్క కనికరంతో ఆలోచించకపోయి ఉండొచ్చు, కానీ రాజు గారికి దిస్ కింగ్ హ్యాడ్ రియల్ ఎంపథీ టువర్డ్స్ నెహెమియా. సో వాట్ డూ యూ వాంట్? He did not come with like quick solution. You shouldn't be worried about this or that. When we share to people, we get immediate, solutions instead of allowing them to just pour out what is there. That's a biblical counseling skill. So I had been into seminary and there was a module in our studies. So one of the counseling skills is to allow the people to speak out their heart. Listen, they can be harsh words coming out, but these are all secondary issues. There's a primary root cause that is coming out. ఈ యొక్క మనం ఎవరికైనా మనం ఓదార్పు ఇవ్వడానికి వింటున్నప్పుడు, సలహా ఇవ్వడానికి వింటున్నప్పుడు, సలహాదారులుగా వెంటనే ఏదైనా వాళ్ళ సమస్య చెప్పగానే పరిష్కారం చెప్పేస్తే అది వాళ్ళకి ఒక వ్యతిరేకమైన భావం వస్తుంది, నేను చెప్పనివ్వలేదు అని. ఒక మంచి కళ ఏంటి అంటే వాళ్ళ హృదయంలో ఉన్నదంతటినీ చెప్పనివ్వండి. అదంతా కొన్ని కఠినమైన మాటలు వస్తాయి, కానీ అవన్నీ కూడా రెండో విషయం. మొదటగా ప్రాముఖ్యంగా వాళ్ళ హృదయంలో ఏదో వేదన ఉంది, వాళ్ళు ఏదో చేయలేకపోతున్నారు, ఆ సమస్యను బట్టి వాళ్ళు ఏదో పొందుకోలేకపోతున్నారు. అందుకని రెండవదిగా ఈ భావాలన్నీ వస్తే అవన్నీ వాళ్ళు చెప్పగలిగేలాగా అలాంటి చెవులు కలిగి, అలాంటి హృదయం కలిగి మనం వినాలి. We should listen with that empathy, to try and listen what is happening with the person. And this king was listening to the person. So what do you want to do now? So Nehemiah prayed quickly that to the God of heaven, give me favor now. Give me the favor. The right time has come. This short prayer work because of private prayer for months together. This personal prayer behind the closed doors, there was a deep prayer life in Nehemiah. So that's why these quick prayers worked out. ఈ యొక్క చిన్న ప్రార్థన నెహెమ్యా చేశారు త్వరగా. ప్రభువా నీ కనికరం నా మీద ఉంచండి రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు అని ఒక చిన్న ప్రార్థన, ఒక బ్రెత్లాగా చేశారు. అయితే ఈ ప్రార్థన ఎందుకు చిన్ని ప్రార్థన ఎప్పుడు ఫలిస్తాయంటే దీని వెనకాల చిన్ని ప్రార్థనల వెనకాల, సమయానుకూలంగా మనం చేసే వాటి వెనకాల ఈ తలుపుల మధ్యలో, ఈ 4 గోడల మధ్యలో లోతైన మోకాళ్ళ ప్రార్థనా జీవితం అనుకున్నప్పుడు ఆపత్కాలంలో మనం మొరపెట్టగానే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. వెన్ we cry out in the time of trouble, the Lord will give his answer to us. Now, then immediately, when Nehemiah was praying, he prayed
he thought through everything. He knew that he needed permissions. He knew, this earlier people stopped because there was resistance from the local authorities. So he knew he needed infrastructure and resources. He knew he needed proper official letters. So immediately he asked all these, and he even knew the person who was giving the timber, that is wood, that to have the internal interior designing, paneling, besides mud and brick and other construction materials. These wood especially used for building sophisticated things. సో ఈ నెహెమ్యా ప్రార్థనలో ఉన్నప్పుడు, తన వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నప్పుడు అన్నీ కూడా కులంకుశంగా ఆలోచించాడు. ఏం కావాలి, ఇక అనుమతులు కావాలి, అనుమతి పత్రాలు కావాలి. ఎందుకంటే అంతకుముందు మొదలుపెట్టి ఎందుకు ఆపేశారు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వ్యతిరేకించారు కాబట్టి ప్రజలు కట్టడం మొదలుపెట్టి ఆపేశారు. ఆ తర్వాత చాలా వనరులు కావాలి కట్టడానికి. ప్రాముఖ్యంగా ఎవరు ఈ యొక్క చెక్కను, ఈ యొక్క వుడ్ని, ఈ యొక్క వడ్రంగి పనులు చేయడానికి, భవనాలని కట్టడానికి ఉపయోగపడే ఆ యొక్క చెక్కని ఇవ్వడానికి కావలసిన వ్యక్తి కూడా, అది ఎవరైతే తీసుకొని వస్తారో ఆ పేరు కూడా తెలుసు. సో దిస్ పర్సన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ కింగ్స్ ఫారెస్ట్, ద పర్షియన్ కింగ్స్, దే అలాటెడ్ certain people to take care of huge forests, like beautiful parks with all kinds of trees, it seems. So and this person is Asaph. Asaph is a Hebrew name, Jewish name. Nehemiah might be in touch or might have inquired about this guy. So ఈ ఆసఫ్ అన్న వ్యక్తి రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా పర్షియా రాజులు ఏం చేస్తూ ఉంటారంటే, అడవిలాగా మంచి బృందావనం లాగా అన్ని చెట్లు, అన్ని మొక్కలు ఉండాలి, అన్ని జాతులువి ఉండాలి అని సంరక్షించి చక్కగా పెంచడానికి కొంతమంది సంరక్షకుల్ని, కొంతమంది వనాల్ని చూసుకునే వారిని ఆయన ఏర్పాటు చేశారు. ఆసాఫ్ అన్నది హీబ్రూ పేరే, యూదుల యొక్క పేరే. సో ఆసాఫ్ అన్న ఆయన నెహెమ్యాకి తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఆయన చక్కగా ఎవరు ఈ పనులకి పనికొస్తారు, ఎవరితో నేను మాట్లాడాలి, డీటెయిల్స్ అన్నీ, ఆ విషయాలన్నీ చక్కగా కనుక్కొని పెట్టుకొని ఉన్నాను. అండ్ అండ్ హీ సెడ్, I have to go beyond the river, it's a long journey, right? సో ఈ యొక్క దారి అంతా కూడా ఆ పిక్చర్, ఆ మ్యాప్, I'll be keeping all the maps and the charts or the outline of the walls and everything when I edit everything, so you can see that, but now I'll be telling all those things. సో ఈ మ్యాప్లవన్నీ దారి అంతా మీరు చూస్తారు. నేను నది దాటుకుని వెళ్ళాలి. how many days it's gonna take? Nearly 2 to 4 months. It took 4 months for Ezra, so 2 to 4 months, like that. So and Nehemiah was going along with certain number of officials because he was an important person, so he was going with officials. ఈ అఫీషియల్స్తో నెహెమియా వెళ్తూ ఉన్నారు. వెళ్ళాలి, కొంతమంది అధికారులతో అనుమతి తీసుకుని వెళ్ళాలి. ఆయన కనీసం ఒక 2 నుంచి 4 నెలలు పడుతుంది. ఒక 2 నెలలు పట్టింది అనుకుంటున్నారు, కానీ 2 నుంచి 4 నెలలు పట్టచ్చు. అంత ప్రయాణమై ఆయన వెళ్తూ ఉన్నారు. He said, like, if it pleases the king, please grant this permission. Straight away, whatever is needed, he was ready, he was equipped with right answer, and the Lord's favor was there. The heart of the king is in the hands of the Lord. He turns it like the course of the river. ఈ రాజు హృదయము దేవుని చేతుల్లో, యెహోవా చేతుల్లో నీటి కాలువల్లాగా ఆయన చేతుల్లో ఉంది. రాజుగారికి నేరుగా అన్నీ ప్రిపేర్ అయిపోయిన, ముందుగానే సిద్ధపడిన సమాధానాలతో, అవసరతలతో చక్కగా అడిగారు. దేవుని కృప కూడా తోడుండడంతో రాజుగారికి ఇష్టమైతే ఇవ్వండి. అండ్ God has given grace this time, to have the permission. So what is this? Are we supposed to speak with much prayer and with much graceful words to our authorities, or are we going to fight with them, like revolt with them? I am doing God's work, or I have important agenda.
అధికారులతో, రాజులతో మనము చక్కగా కృపాసహితమైన మాటలు మాట్లాడుతూ ప్రార్థనాపూర్వకంగా మొదటగా ప్రార్థన చేసుకొని మాట్లాడతామా, లేకపోతే నేను దేవుని పనిలో ఉన్నాను, ముఖ్యమైన పనిలో ఉన్నాను, నన్ను అధికారులతోనే కఠినంగా మాట్లాడదాం అకార్డింగ్ టు ద బైబిల్, అకార్డింగ్ టు సిగ్నిఫికెంట్ థింగ్స్ ఆఫ్ ద బైబిల్. వాక్యానుసారంగా మనం ఎలా ఉండాలి, మొదటగా దేవుడు ఎలాగా ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తారు, హౌ గాడ్ లీడ్స్ ఇన్ ప్రేయర్, he gives favor, he uses everybody for his work. If it's his will, he will use everyone to come in tune with it. ఆయన చిత్తం అయినప్పుడు ఆయన పనికి సమస్తం అందరినీ కూడా సమకూర్చి ఇది చేయులాగన ఆయన సహాయం చేస్తారు. సో when Nehemiah was, his face showed the sorrow, the king, only then the king realized and he asked, it took months. ఈ నెహెమ్యా ముఖము విచారంగా అయిన తర్వాత కొన్ని నెలలు పట్టింది, అప్పుడే రాజుగారికి అర్థమైంది ఏదో బాధ ఉంది అని అడిగారు. Some people, most of us, what we do, we'll have some sorrow. It is better not to tell others. We'll put a mask and go out and act as if everything is fine, right? So all the Instagram posts will be like all the happy and the best pictures, best moments. And I'm so happy for that. We all have best moments, but we don't want to show the sorrow. We put a mask on our face. So nobody knows about it, what's going on, until and unless it is so evident, nobody knows. ఎవరికి ఏం తెలియదు. మనం మంచిగా ఉన్న సమయాలనే పిక్చర్స్ని బయట వారికి చూపిస్తాం. బయటికి వెళ్ళినప్పుడు నవ్వుతూనే ఒక చిరునవ్వు పెట్టేసుకొని ఒక మాస్క్ ధరించేసుకొని లోపల ఏదైనా వేదన ఉంటే అలాగే బయటికి వెళ్ళిపోతాం. People might not notice what you're going through, how your mind is thinking, or maybe night after night you want something to change in the morning. ఒకవేళ ప్రతి రాత్రి ఎదురు చూస్తున్నామేమో నీవు రేపు ఏదైనా ఒక కార్యం జరుగుతుందని. నీ మనసు ఎంత ఆలోచిస్తుందో ఎవరికి తెలియదేమో బికాస్ ద స్మైల్ ఆన్ యువర్ ఫేస్, నీ ముఖం మీద ఉన్న చిరునవ్వును బట్టి ఏం అర్థం కాలేదేమో. బట్ మై లార్డ్, హీ సీస్ through your mask and he sees the pain in your heart. It will not take months, but this moment he knows that you are going through some sorrow. You might not show it in the face, but you are going through something. He knows it. అయితే నువ్వు చెప్పట్లేదు కానీ ఎవ్వరికి, మన యేసయ్యకి మాత్రం, హృదయాంతరంగాల్ని పరిశీలించే యేసయ్యకి మాత్రం పైకి నువ్వు ఏ మాత్రం చెప్పకపోయినా చిరునవ్వే కనబడుతున్నా, నీ హృదయంలో వేదన, ఆ బాధ ఆయన చూస్తూ ఉన్నారు. హే, గాడ్ సీస్ యూ అండ్ He is ready to answer you. He is ready to lead you. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, మీకు సమాధానం ఇచ్చి మిమ్మల్ని నడిపించాలని కోరుతూ ఉన్నారు. సో you're not alone. You're really not alone. When we look at the people of faith, this is a great faith. He waited with faith. He wept, he prayed, but he waited with faith. And one day Nehemiah got the answer. ఇంత మంచి సాక్షి సమూహం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, వాక్యాల్లో చదువుతున్నప్పుడు నెహెమియా ఎదురు చూశాడు, కనిపెట్టాడు. ఖచ్చితంగా ఒక రోజు నా ప్రార్థనకి జవాబు వస్తుంది. కన్నీరు కార్చని ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను, విశ్వాసంతో నేను పొందుకుంటాను. ఒక రోజు వస్తుంది. వన్ డే హీ విల్ మేక్ ద పీపుల్ అరౌండ్ యూ టు నోటీస్ సర్కమ్స్టాన్సెస్ టు కమ్ ఇన్ టు యువర్ ఫేవర్, అండ్ గాడ్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. ఒకానొక రోజున దేవుని చిత్తం ఏదైతే ఉందో అది జరగడానికి నీ చుట్టూరు నీకు సహాయం చేసే మనుషులను తీసుకొని వస్తారు దేవుడు. పరిస్థితులను అనుకూలపరిచేలాగా దేవుడు తీసుకొని వస్తారు. నెహెమియా said, "The good hand of my God was upon me." So the king granted the request. దేవుని యొక్క హస్తము, మంచి హస్తము, దయగలిగిన హస్తము నాది నా మీద ఉంది కాబట్టి రాజు నాకు జవాబును ఇచ్చాడు. సో నౌ it took
some months to travel. He went beyond the river. If I've kept the map now while editing, you would see the route and all. So I think that kind of story, you don't need it, like how he traveled and all. We don't need it now. So when he went, now there were 3 interesting people. So every good story has one hero and one villain, right? So now 3 people are there who would come into a position. సో ఇప్పుడు ఈ పని ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ఒక కథలో ఎప్పుడు ఎవరు ఉంటారు, ఒక మంచి నాయకుడిగా ఉన్న వీరోచితమైన నాయకుడు ఉంటారు, ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు, విలన్లా ఒక దుష్టుడైన వాడు ఉంటారు. సో దిస్ ఇస్ ద రియల్ ఇన్సిడెంట్ దట్ హ్యాడ్ హ్యాపెన్. సో నా ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నారు, సన్బల్లట్, టోబియా అండ్ గెషెమ్, ది అరబ్. సో ఈ సన్బలాతు, టోబియా, గెషెమ్ అన్న 3 గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. సన్బలాత్ ద హోరోనైట్స్, ఇట్ ఈస్ లిటిల్ బిట్ అవే ఫ్రమ్ జెరూసలేం. నెహెమియా వాజ్ ఇన్ జెరూసలేం. ఈ సన్బలాత్ ఎక్కడ ఉంటారంటే యెరూషలేంకి కొంచెం దూరంలో ఆయన ఉంటారు. ఇప్పుడు నెహెమియా యెరూషలేంలో ఉన్నారు. దిస్ సన్బలాత్ ఇన్ ది historical records also, his name was written and his sons' names were written, and interestingly the element Yah is there. That means he was a worshipper of Yahweh God Jehovah. ఈ సన్బలాత్ గురించి చరిత్రలో ఆయన ఉన్న కాలంలో చరిత్ర పుటల్లో ఎలిఫెంట్ అండ్ పేపర్ అన్నాను కదా, అలాంటి దాంట్లోనే ఇంకొక దాంట్లో ఆయన పేరు ఉంది. ఆయన కుమారుల పేర్లు కూడా ఉంది. అయితే ఒక కుమారుడు యొక్క పేరులో యా అని ఉందండి. సో ఆ యా అన్న పదం వచ్చినప్పుడు అర్థం ఏంటంటే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, యావే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే. ఈ సన్బల్లట్ ఇస్ someone who knows God, but he got offended, jealous that someone has come to look the welfare of Jerusalem now when I am there. నేనుండగా ఇప్పుడు ఎవరో యెరూషలేంకి క్షేమం కలగడానికి ఎవరో వచ్చేసారో అని ఒక ఈర్ష, ఒక కలవరము ఆయనకి వచ్చింది. జస్ట్ లైక్ హెరోద్ కింగ్, రైట్? ఇట్స్ ఐ థింక్ ద ప్యారలల్ ఇస్ కమింగ్. ఇన్ లూక్ వీ హ్యావ్ మెడిటేటెడ్ ఆన్ ఫెయిత్. ఇక్కడ హియర్ ఆల్సో ఫెయిత్ ఇస్ కమింగ్. ఇక్కడ లూకా సువార్తలో కూడా మనం విశ్వాసం గురించి చూసాం. హెరోద్ ఎలాగ కలవరపడతాడో అలాగే ఇక్కడ ఈయన కూడా కలవరపడుతున్నాడు. ఈ 2 ఒకేసారి చెప్పడం అన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది. దేవుడు నడిపించారు చక్కగా. Tobiah is an Ammonite. Obviously Ammonites, they were like enemies to the Jews. They don't like Jews, but this Tobiah had nice good friend circle and close relatives among the Jews. ఈ Tobiah ఎవరు అంటే అమ్మోనీయులకి యూదులకి పడదు. అయితే ఈ Tobiahకి యూదుల్లోనే దగ్గర బంధువులు, తెలిసిన అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఈ Geshem was an Arab. The Arabs have recently settled across the Jordan, Trans-Jordan, they say, across the Jordan. And this Geshem was also against this ప్రాజెక్ట్. ఈ గెషెమ్ అన్న ఆయన అరబీలు అప్పుడే వచ్చారు. వాళ్ళు అక్కడ బస చేయడానికి వచ్చారు యోర్దాను నది దగ్గర. ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు అనమాట. ఈ పని పూనుకోవడం ఆయనకి ఇష్టం లేదు. సో దిస్ Nehemiah found out more than the problem with these 3 people, those who rebel. So there are some people among his own crowd who were compromising. People who were compromising very quickly, and they were helping the enemies, passing on the information. Whatever information is inside information is that Tobiah was passing on that information. ఈ Tobiah ఏం చేస్తున్నాడు, అంతరంగంగా ఆయనకు తెలిసిన స్నేహితుల్లో ఎవరైతే ఏదైనా విషయం ఉంటే ఆ విషయాన్ని Tobiahకి తెలిసిన తర్వాత Tobiah వేరే వాళ్ళకి చెప్పేస్తున్నారు. నెహెమియా ఏమని చూశాడంటే, బయట నుంచి వచ్చిన వ్యతిరేకత కన్నా లోపలే ఎవరేం చేస్తున్నారు, జరుగుతున్న ఇంటి గుట్టు అంతా బయటికి తీసుకొని వెళ్ళి పెట్టేస్తూ ఉన్నారు. సో అది ప్రాబ్లంగా ఉంది. కొంచెం ఈ పత్రాలు ఇచ్చినప్పుడే యొక్క వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ వ్యతిరేకతను తెలుసుకున్నాడు కదా నెహెమియా while giving the papers itself he found out these people were not really happy for this work. They have some resistance. So what he did, he took rest for 3 days, 2 days,
3 days, I'm so sorry. 3 days. ఈ నెహెమ్యా 3 రోజులు విశ్రాంతి తీసుకొని ఏం చేశాడు అంటే రాత్రి పూట కొంతమందిని మాత్రమే తీసుకొని, అసలు ఎంతవరకు కూలిపోయి ఉంది, పగటి వేళ కనబడిన దానికన్నా రాత్రి వేళ ఆయనకి ఎక్కువ కనబడింది. సో దిస్ నెహెమ్యా వాట్ హీ డిడ్ ఆఫ్టర్ 3 days, he took few people and one animal to ride upon, and he's estimated, like he assessed how much is the damage now, how much it has collapsed. More than the daytime, night time he could see clearly what was happened. There were so many, the wall, and there's so many gates. I don't know, there's the dung gate was collapsed, totally collapsed. The fountain gate was collapsed. Everything was in ruins. In some part, I think eastern part, it was like they're not repair, a new wall has to rise up. So ఇవన్నీ కూడా బాగా మరమ్మతులు చేయడానికి కాదు, ఎంతగా అంటే ప్రతి ద్వారము ఇక మురికి బయటికి వెళ్ళే, డ్రైనేజ్ బయటికి వెళ్ళే ద్వారం పోయిందంట, నీటి ఊటల ద్వారం పోయిందంట. అలా ఎన్నో ద్వారాలు, ఎంతో గోడలు పగిలిపోయిన ఒక చోట తూర్పు వైపు అనుకుంటా అసలు మరమ్మతు చేయడం కాదు, పూర్తిగా ఒక గోడనే కట్టాల్సిన అవసరం అవుతుందని. పీపుల్ వర్ లైక్ ఫైన్ విత్ ఇట్. ద డ్రింకింగ్ వాటర్ మైట్ కమ్ ఇన్ టు ద డ్రైనేజ్ వాటర్ మైట్ కమ్ ఇన్ టు ద డ్రింకింగ్ వాటర్. ప్రజలకి అది బాగానే ఉంది, కూలిపోయిన అదంతా పాడైపోతున్న మంచినీరు మురుగునీరు ఒకేలా చేరిపోతున్న, దే వర్ ఫైన్ విత్ ఇట్, బట్ thank God for Nehemiah who took the initiative. He assessed halfway through, even the animal could not go. So climbing up and going down the valleys and hills, the entire city around 9, it would take some 1.5 miles, maybe probably 1.5 miles చుట్టుకొలతో ఉన్న యొక్క ప్రాంతం అంతా చక్కగా ఏం చేస్తూ ఉన్న నెహెమ్యా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ యొక్క తీసుకుని వెళ్తున్న ఆ యానిమల్ని కూడా తీసుకొని వెళ్ళలేక మొత్తం అంతా కూడా నడుస్తూనే అంతా అసెస్ చేస్తూ వచ్చిన తర్వాత then he came and told to the people, gathered all the elders and the people, అందరి యొక్క పెద్దవారిని అందరినీ కూడా కలిపి ఆయన ఏమని చెప్పారంటే, now come on, rise and build, లేచి కట్టండి. See the permission. Look at God. Look at our God. Our God is awesome God. He will give us success. దేవుని వైపు చూడండి, దేవుడు మనకి సఫలతనిస్తారు. ఆయన మన పనులన్నీ సఫలం అయ్యేలా చేస్తారు. లేచి కట్టడం ప్రారంభించండి. లేచి నాతో పాటు మీరు కట్టడం ప్రారంభించండి. దిస్ ఇస్ good leader is a good reader, that's true, but good leader is also someone who says, come, let's do it, not someone who says do this. Okay, that's a great leadership quality, someone who is very much having a strong personality. But according to the Bible, a leader is a servant leader. He's got the servant heart. వాక్యానుసారంగా నాయకులకి ఆ యొక్క తగ్గింపుతో నిండిన హృదయం ఉంటుంది. మంచిగా చదివేవారు మంచి నాయకులు అవుతారంట. అలాగే మంచి నాయకులు ఇంకా ఎవరంటే, ఇది చేయు అది చేయు అని చెప్పేవారి కన్నా అదొక మంచి బలమైన ఒక నాయకత్వపు లక్షణమే. ఆయన వాక్యానుసారంగా తగ్గించుకొని మనం అందరం కలిసి చేద్దాము అని ప్రోత్సహించేవారు. సో యువర్ ఎంథూజియాజం విల్ రీచ్ ద పీపుల్. The enthusiasm that you have in the presence of God, it will reach to the people. నీకున్న ఉత్సాహము దేవుని సన్నిధిలో నువ్వు పొందుకున్నది ఇతరులకు వెళ్తూ ఉంటుంది. నీకు తెలియకపోవచ్చు కానీ అది పనిచేస్తుంది, అది వెళ్తూ ఉంటుంది, ఇతరులను ప్రేరేపిస్తూ ఉంటుంది. అండ్ he kept looking unto God. The good hand of the Lord is on me. Why? He prayed so much. He waited on the promises of God. He's so sure that in faith that it's gonna work out, he's gonna finish it. ఈయన ఎంతగానో ప్రార్థన చేసి దేవుని వాగ్దానాలను నమ్మి ఆయన ఖచ్చితంగా తెలుసు, విశ్వసిస్తున్నాడు, ఖచ్చితంగా ఈ పని ఆయన నెరవేర్చే అది చూస్తాడు అని. సో when they started, what these 3 people, these opposition people, these people who oppose,
the Sanballat, Tobiah, and Geshem, they were like jeering, they're mocking. The mockery is the first weapon to stop doing what, people who try to cook in front of others, if there's someone who say, is this the way to cut something, will stop, right? Or something like that. ఏదైనా ఒక ముఖ్యమైన పని ఇలాగే నా చేసేది అని ఒక్క మాట అంటే, వెక్కిరిస్తూ అంటే అదొక ప్రధానమైన మొట్టమొదటి ఆయుధం సాతాను సమాజం నుంచి. మొట్టమొదటి ఆయుధం ఎలా అంటే, ఇంకా పని ఏమి చేయకుండా ఇలాగ నవ్వుకుంటున్నారు కదా, హేళన చేస్తున్నారని కదా. బట్ ద ట్రూ లీడర్, బట్ ద ట్రూ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ look past the mockery, look past the words, these empty words. They don't do it, they don't want others to do it. ఈ యొక్క నిజమైన నాయకులు, నిజమైన దేవుని పిల్లలు ఇలాంటి హేళన మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు. అవన్నీ వట్టి మాటలే. దే ఆర్ ద వోకల్ వర్డ్. ద ఫస్ట్ కౌన్సిలింగ్, బిబ్లికల్ కౌన్సిలింగ్ సెమినార్ ఆన్ ద డే వన్, I heard a very funny story, but I think we all can take it, we all can relate. All the Christian circle can relate it. ఈ క్రైస్తవ సమాజం అంతా, క్రైస్తవ నాయకులంతా, ప్రస్తుతం వాక్యం అందిస్తున్న వారైతే ప్రాముఖ్యంగా వారు అయితే అర్థం చేసుకోగలరు. నేను మొట్టమొదటిగా ఒక కౌన్సిలింగ్ సెమినార్లో, ఒక క్లాస్లో నేను కూర్చున్నప్పుడు మాకు మొట్టమొదట ఒక చాలా నవ్వు పుట్టించే ఒక స్టోరీని చెప్పారు. సో వాట్ హ్యాపెండ్, వన్ డే ఇన్ ద ఫారెస్ట్, ద డాంకీ వాజ్ ఆర్గ్యూయింగ్ విత్ ద tiger that I am the king of the jungle, not lion. So the tiger was arguing with the donkey, lion is the king of the jungle and not you. So ఈ యొక్క గాడిద పులి అంట ఏమని దెబ్బలాడుకుంటా ఉన్నాయంట, ఆర్గ్యూ చేసుకుంటా, వాదించుకుంటూ ఉన్నాయంట. గాడిద అంటుందంట, నేనే ఈ యొక్క అడవికి రాజుని, సింహం కాదు అని. పులి అంటుందంట, లేదు సింహం ఈ అడవికి రాజు, నువ్వు కాదు అని వాదిస్తూ ఉంటుందంట. యాజ్ దే ఆర్గ్యూడ్ అండ్ దిస్ టైగర్ సెడ్, కమ్ యూ ఫేస్ ద లయన్ నౌ. సో ఇప్పుడు ఈ పులి ఏమందంటే, రా ఇప్పుడు నువ్వు సింహాన్ని ఎదుర్కో చూద్దాం అనుకుని తీసుకుని వెళ్ళిందంట. సో వెన్ టైగర్ వెరీ మచ్ with so much of zeal and passion, he said, king, you are the king, lion, you are the king of the jungle. See, this is arguing and I'm trying to tell it, but it's not listening. So ఈ యొక్క పులి చాలా ఆవేశంగా, చాలా ఆందోళన చెందుతూ, కలవరం చెందుతూ, ఇదిగో నేను వాదిస్తూ ఉన్నాను, నువ్వే కదా రాజువి, కానీ ఏమంటుందంటే, ఈ గాడిద ఏమంటుందంటే, తనే రాజు అంటుంది, నేను వాదిస్తూ ఉన్నాను, చెప్తుంటే వింటలేదు రాజా అని అంటే, దట్ లయన్ told, turn around and gave a good kick to the tiger and said, what, you argued with a donkey and you're coming to me. సో ఈ సింహం ఏమందంటే, నువ్వు వెనక్కి తిరిగి ఒకసారి అని చెప్పి గట్టిగా ఒక తన్ని, నువ్వు గాడిదతో వాదించి నా దగ్గరకు వస్తావా అని. సో don't take anything personally. So don't waste time to the people who are mocking at you. Be happy with the people who are praying for you, who are encouraging you, and be the person to pray for the people, for the God's children who helped you, who made you to come out of depression, who served you with their talents. దేవుని యొక్క ప్రజలు ఎలా ఉండాలి అంటే, ఎవరిని ఇది కించపరచడానికి కాదు, కానీ ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళని పట్టించుకోవద్దు. మనం ఎలా ఉండాలంటే, ఒకరినొక్కరిని గౌరవించుకుంటూ దేవుని పని మనం ఎవరు ఏమనుకున్నా చేస్తూ, ఎవరైతే దేవుని సేవకులు మనం కష్టంలో ఉన్నప్పుడు, మనల్ని నిరాశలో ఉన్నప్పుడు వారి తలాంతులతో దేవుని సేవ చేశారో వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు కదా. నీ కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారి గురించి నువ్వు పట్టించుకోవచ్చు కదా, ఆ మాటలు పట్టించుకోవచ్చు కదా. దెర్ ఇస్ నో బెనిఫిట్ ఇన్ ఆర్గ్యూయింగ్ విత్ ద పీపుల్ హూ కీప్ టాంటింగ్ us, who keep
పికింగ్ ద నెగటివ్ థింగ్. ఏదో ఒక వ్యతిరేకమైన మాట, లేకపోతే ఏదో ఒక నిరాశ కలిగించే మాటలో అంటున్న వారిని మనం చూడాల్సిన అవసరం లేదు. ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. వి స్టార్టెడ్ టు బిల్డ్. Nehemiah was like in his mind, he might have thought like, I'm just assuming, it's just the beginning, let's finish it. ఇది ఆరంభం మాత్రమే, మనం ముగిద్దాము అని. సో whatever, the lessons that you can pick it up from this wonderful chapter, there are a lot of things to learn from this entire book, and from the entire Bible. There will be so much if we learn like verse by verse and chapter by chapter. ఇందులో మీరు ఏమేమైతే మీరు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నన్నైతే చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడారు. సో విల్ సీ ఎలా వాక్యం అంతా కూడా, బైబిల్ గ్రంథం అంతా కూడా వాక్యము, వచనంతో వచనం, అధ్యాయంతో అధ్యాయము మనం ధ్యానించినప్పుడు ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాము. ఇట్ ఈస్ గాడ్ ద విజ్డమ్ టు లివ్ ఇన్ దిస్ లైఫ్. ఎలా జీవించాలో అన్న జ్ఞానము మనలో ఉంటుంది. దిస్ Bible transforms our life. It brings the change. The whole Bible is the inspired word of the Holy Spirit God. ఈ వాక్యం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాసిన మాటలు. ఇది మన జీవితాన్ని, మన బ్రతుకులను మార్చేదిగా ఉంటుంది. సో ఐ బిలీవ్ there are people who are going to be leaders like Nehemiah. You're not going to be a person who will stop because someone who says he's a Christian is troubling you, someone who is an enemy is troubling you, someone who doesn't want, who is taking away the important information from you is troubling you. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ మీరు నెహెమియా లాగా మీరు కట్టగలరు, ఏది ప్రారంభించారో అది ముగించగలరు, మీరు అది సాధ్యం చేసుకోనగలరు. ఒకవేళ క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారే మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో, మీ తోటి వారే మీ లోపల ఉన్న విషయాలన్నీ, మీకు ఏవైతే ప్రాముఖ్యమైనమో ఆ విషయాలన్నీ బయట పెడుతున్నారేమో, ఊరికనే నీకు శత్రువులు ఎదురవుతూ ఉన్నారేమో. జస్ట్ లైక్ నెహెమియా, ఓన్లీ don't take it for granted when someone is against you. Don't tell what you're going to do. Like, once you tell, the first thing is that enthusiasm leaves psychologically, and the second thing is that when others know it, there's so much of opposition coming of, there will be some kind of resistance that you'll face in the spiritual realm also. ఏదైనా మీరు చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఒకటి ఏంటంటే, ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు అన్నప్పుడు పూర్తిగా అంతా చెప్పేది ఒకటి ఏంటంటే, చెప్పేసిన తర్వాత మానసికంగా అది చేసేసాము అన్న ఫీలింగ్లోకి వచ్చి, ఆ భావనలోనికి వచ్చి అంత ఉత్సాహంగా చేయము. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ యొక్క ఆత్మీయ రంగంలో ఆ యొక్క వ్యతిరేకతను మనం అనుభవిస్తూ ఉంటాం. బట్ స్టిల్ గాడ్ ఈజ్ సో వండర్ఫుల్ టు ఫైట్ దోస్ థింగ్స్. డోంట్ బీ సో ఓపెన్, డోంట్ బీ లైక్ అన్ ఓపెన్ బుక్ టెల్లింగ్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్, ఎవ్రీథింగ్ టు ద పీపుల్. ఏదైతే జరుగుతుందో ప్రతీది అందరికీ చెప్పడము అన్నది మంచి విషయం కాదు. ఈ రోజులే కాదు, ఆ రోజుల్లో కూడా కదా. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు మెయింటైన్ ద ప్రైవసీ, సీక్రసీ, స్ట్రాంగ్ ప్రేయర్ లైఫ్ అండ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఎప్పటికప్పుడు రహస్యంగా, గోప్యంగా, జాగ్రత్తగా ఉంటూ బలమైన ప్రార్థనా జీవితము, బలమైన పట్టుదల, నిష్కచ్చుగా అది ముగించే ఖచ్చితమైన పట్టుదల కలిగి ఉండాలి. నౌ ఇట్స్ నాట్ అ కన్క్లూషన్ ఇఫ్ ఐ డోంట్ సే దిస్ లాస్ట్ వర్స్ ఇన్ ద సెకండ్ చాప్టర్. Nehemiah said when they were mocking, our God of heaven will give us success. You people, you all three don't have any part in this. ఈ యొక్క నెహెమియా ఈ మాట నేను ముగించకపోతే, ఈ
ఈ అధ్యాయంలో చివరి మాట ముగించకపోతే ఈ ఎపిసోడ్ని నేను ముగించలేను. నేనేమంటాను, మా భూమి ఆకాశములను సృజించిన దేవుడు మాకు సఫలతనిస్తారు. ఆ ముగ్గురితో ఏమన్నారంటే మీకు మాత్రం ఇందులో పాలిభాగము లేదు అని. ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళది రుచి చూడరు, కానీ నిజంగా దేవుని చిత్తానుసారంగా మీరు చేస్తున్న కార్యము మీరు అనుభవిస్తారు, అది ముగింపులోనికి చూస్తారు. సో whatever is God's will, the people who are resisting, they may not taste it, they may not see what is happening to you, but you will, experience whatever God has allowed in your life, and you will see it coming into fulfillment, and it will happen. So may the Lord bless you. We will meet in the next episode. God bless you. I'd love to listen to your feedback and your prayer requests or anything that you want to tell me. You can write to me personally an email, so we will go with it. మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకున్నా, ఇది ఎలా జరుగుతుంది, ఎలా చెప్పాలి అన్న ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నా, ఏ యొక్క ప్రార్థన విన్నపం ఉన్నా దయచేసి నాకు రాయండి, ఈమెయిల్ ద్వారా రాయండి. అండ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించును గాక, సమృద్ధిని దయచేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ and use mightily. God bless.